అంటే రామారావు గారు ఒక లెజెండరీ పర్సన్. ఆ రోజున మీరు చూస్తే అండి, ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియా ఉంది. ఆ రోజున ప్రతి వాళ్ళకి ఒక న్యూస్ పేపర్ చదవటము, లేకుంటే ఇంటరాక్ట్ అవ్వటము. అంతే కదా! సో, న్యూస్ పేపర్ చదివే వాళ్ళు కూడా చదువుకున్న వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది. చాలా తక్కువ పేపర్ చాలా సర్క్యులేషన్ ఉండేది. పేపర్ సర్క్యులేషన్ కూడా చాలా తక్కువ. కానీ ఆయన ఇల్లుని వదిలిపెట్టి 9 నెలల తర్వాత ఇల్లు చేరారు. అంటే కరెక్ట్‌గా ప్రచారం నుంచి స్టార్ట్ చేస్తే కొన్ని నెలల పాటు కూడా ప్రజల్లోనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఇంటికెళ్ళిన కొన్ని నెలలు గడిచిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఈ రోజున విజయ్ గారి 2 సంవత్సరాలయింది విజయ్ గారు పార్టీ పెట్టి. 2 సంవత్సరాలుగా చూస్తుంటే భారీ బహిరంగ సభలు పెడుతున్నారు. ఈ రోజున సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తోంది. ఇంత ఫెసిలిటీస్ అప్పుడు లేవు. సో, ఈ రోజున ఒక మెసేజ్, ఒక మాట మాట్లాడితే అందరూ వింటున్నారు. ఆ రోజు టీవీలు ఉన్న పరిస్థితి కాదు కదా! టీవీల్లో న్యూస్ చూసే పరిస్థితి కూడా లేదు. రేడియోలు పెట్టుకొని వినాలి. ఆ రేడియోలు కూడా అందరికీ అందుబాటులో ఉండవు. అది కూడా ఒక లగ్జరీ. రేడియో అనేది కూడా ఒక లగ్జరీ లాగా. లగ్జరీ లైఫ్‌లో అనుభవించే వాళ్ళకు ఉంటది అనుకునేవాళ్ళు. ఇలాంటి తరుణంలో పార్టీ పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు. దానిలో ఆ పార్టీకి మనం ఓటేయాలి. ఆ పార్టీ పేరు తెలుగుదేశం అనే పార్టీ పేరు కానివ్వండి, దాని గుర్తు సైకిల్ గుర్తనే కానివ్వండి, ఇది ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంటే అందరికీ తెలుసుంటది. కానీ గుర్తైనా వెళ్ళాలి కదండి, ప్రజల్లో వరకు వెళ్ళాలి. అది ఆ గుర్తు ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే అది వర్కౌట్ చేయాలి, పని చేయాలి. అందరూ అంటే ఇంటరాక్ట్ అనేది మనుషులతో ఎక్కువ ఉండాలి. అది కింద కేడర్ వరకు వెళ్ళాలి. ఇది ఒక 9 నెలల్లో చేయడం అనేది చాలా కష్టతరమైన పని. అది ఆ రోజున చేయగలిగారు.